ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. జయ బోలో గణేష్ మహారాజ్ కి జై. ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు నేను భారతదేశం యొక్క హోమ్ మినిస్టర్ శ్రీ అమిత్ షా గారి యొక్క జాతకాన్ని నేను చెప్పదలుచుకున్నాను. అమిత్ షా గారు 22/10/1964 ఉదయం 5:20 ముంబైలో జన్మించారు. అమిత్ షా గారి యొక్క జన్మ నక్షత్రం భరణి నక్షత్రం మొదటి పాదం, రాశి మేషరాశి, జన్మలగ్నం కన్యాలగ్నం. కన్యాలగ్నానికి అత్యంత యోగకారకమైన గ్రహాలు లగ్న దశమాధిపతిగా అంటే లగ్నాధిపతి బుధుడు, ద్వితీయ భాగ్యాధిపతి అయిన చంద్రుడు, ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు ఈ కన్యా లగ్నానికి అత్యంత యోగకారకుడు. అట్లాగే తృతీయ అష్టమాధిపతిన ఈ కుజుడు ఈ కన్యా లగ్నానికి అతిపాపి. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు ఈ లగ్నానికి ఉభయ కేంద్రాధిపత్య దోషం కలిగి ఉండటం వలన ఈ కన్యా లగ్నానికి గురువు ఏమాత్రం కూడా యోగం చేయడు. మరియు పంచమాధిపతి శని ఈ లగ్నానికి విపరీతమైన యోగం చేస్తాడు. అట్లాగే వ్యయాధిపతి రవి యోగం చేయడు. లాభాధిపతిగా చంద్రుడు కూడా ఈ లగ్నానికి యోగం చేయడు. అమిత్ షా గారి ఆయన జన్మించినప్పుడు ఆయన యొక్క రాశి చక్రంలో ఉన్న గ్రహాలు చెప్తున్నాను. ఆయనకి కన్యాలగ్నం అయింది. ద్వితీయంలో రవి బుధుడు, చతుర్థంలో కేతువు, షష్ఠ స్థానంలో శని, అష్టమంలో చంద్రుడు, భాగ్యంలో గురువు, రాజ్యంలో రాహు, లాభస్థానంలో కుజుడు, వ్యయంలో శుక్రుడు. ఇది ఆయన యొక్క రాశి చక్రం. నవాంశ చక్రం చూసినట్టయితే జన్మలగ్నం మిథున లగ్నం అయింది. తృతీయంలో చంద్రుడు, పంచమంలో రాహు, షష్ఠ స్థానంలో రవి శని శుక్రుడు, ఆయనకి సప్తమ స్థానంలో బుధుడు, అష్టమంలో గురువు, దశమంలో కుజుడు, లాభంలో కేతువు. ఇది అమిత్ షా గారి యొక్క నవాంశ చక్రం. ఇంకా అమిత్ షా గారి యొక్క మెయిన్గా ఆయనకి అష్టక వర్గం చూసినట్టయితే ఆయనకి ఈసారి వృషభ రాశిలో ఆయనకి ఈసారి మిథున రాశిలో ఆయనకి 6 బిందువులు వచ్చినాయి. అష్టక వర్గం మొత్తం 8 బిందువులు ఉంటుంది. 8 ఎవరికి రాదు. 8 బిందువులు వస్తే ఆ యొక్క దశగాన్ని విపరీతమైన యోగం చేస్తుంది. ఇక్కడ అమిత్ షా గారికి 6 బిందువులు వచ్చాయి. అట్లాగే ఈసారి మీనంలో అమిత్ షా గారికి కేవలం శనేశ్వరుడికి 2 బిందువులు మాత్రమే వచ్చినాయి. ఇంకా ఆయన యొక్క మహర్దశ చూసినట్టయితే అమిత్ షా గారికి 19/12/2021 నుండి 19/12/2037 దాకా ఆయనకి 16 సంవత్సరాల గురు మహర్దశ జరుగుతోంది. గురువు కన్యా లగ్నానికి చతుర్థ సప్తమాధిపతిగా భాగ్యస్థానంలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు. అది కాకుండా కూడా కన్యా లగ్నానికి గురువు చతుర్థ సప్తమాధిపతిగా ఉభయ కేంద్రాధిపత్య దోషం కలిగి భాగ్యస్థానమైన వృషభంలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు. అదొక మైనస్ పాయింట్. అట్లాగే నవాంశ చక్రంలో చూస్తే గురువు మిథున లగ్నానికి సప్తమ రాజ్యాధిపతిగా అష్టమ స్థానంలో నీచ స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క గురు మహాదశ సామాన్యమైన ఫలితాలని అమిత్ షా గారికి ఇస్తుంది. ప్రస్తుతం అమిత్ షా గారికి 19/12/2021 నుంచి 19/12/2037 దాకా 16 సంవత్సరాలు గురు మహాదశ నడుస్తుంది.
ఈ ప్రస్తుతం చూసినట్టయితే 7/2/2024 నుండి 19/8/2026 దాకా అమిత్ షా గారికి గురు మహర్దశలో ఈ యొక్క శని యొక్క అంతర్దశ నడుస్తోంది. ఈ గురు మహర్దశలో ఈ శని అంతర్దశ వచ్చినప్పుడు ఈ శనేశ్వరుడు అమిత్ షా గారికి కుంభరాశిలో ఉన్నాడు. కన్యాలగ్నానికి శని పంచమ షష్టమాధిపతిగా విపరీత యోగం చేస్తాడు. ఈ శని స్వక్షేత్రమైనటువంటి మూల త్రికోణమైనటువంటి ఈ కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ గురు మహర్దశలో శని అంతర్దశ బాగానే యోగం చేస్తుంది. అట్లాగే ముఖ్యంగా అమిత్ షా గారికి 19/8/2026 నుండి 25/11/2028 దాకా ఈ గురు మహర్దశలో ఈ బుధుడి యొక్క అంతర్దశ జరుగుతుంది. బుధుడు ఈ కన్యా లగ్నానికి లగ్నాధిపతిగా ఆయన ద్వితీయ స్థానంలో వ్యయాధిపతి అంటే రవితో కలిసి ఉన్నాడు కాబట్టి ఈ గురు మహర్దశలో ఈ బుధుడి అంతర్దశ వచ్చినప్పుడు బుధుడి అంతర్దశలో కొంచెం ఆయన ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకటి బుధుడు వ్యయాధిపతి అయిన రవితో కలిసి ఉన్నాడు. 2 ఈ గురు బుధులు ఇద్దరికీ కూడా షష్టాష్టకాలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ గురు మహర్దశలో బుధుడు అంతర్దశ ఈ సామాన్యమైన ఫలితాలే ఈ అమిత్ షా గారికి ఇస్తుంది. ముఖ్యంగా అమిత్ షా గారికి గోచార రీత్యా 2025 మార్చి 29వ తారీఖు నుంచి ఆయనకి దాదాపుగా 2036 ఎండ్ దాకా కూడా ఆయనకి 7.5 సంవత్సరాలు ఏలినాటి శని నడుస్తుంది. ఈ ఏలినాటి శనిలో కూడా ఆయన ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రమాదాలకు కూడా ఆయనకి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా 2028 ఫిబ్రవరి 4 నుంచి 2031 మధ్యలో ఆయనకి ఏలినాటి శనిలో జన్మశని జరుగుతుంది. ఆ సమయంలో శనేశ్వరుడు మేషంలో ఉంటాడు కాబట్టి ఏలినాటి శనిలో జన్మశని జరుగుతుంది కాబట్టి జన్మశనిలో ఆయనకి ఈ భారతీయ జనతా పార్టీ యొక్క ఈ ప్రెసిడెంటు అలాగే భారత ప్రధానితో తీవ్రమైన భేదాభిప్రాయాలు రావటం, అలాగే ఆకస్మిక ప్రమాదాలు, ఆరోగ్య విషయంలో కూడా అమిత్ షా గారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. అట్లాగే ముఖ్యంగా ఈ 2025 జూలై 26వ తారీఖు నుంచి, మళ్ళీ చెప్తున్నాను, 2025 జూలై 26వ తారీఖు నుంచి 2025 ఆగస్టు 20 దాదాపుగా నెల రోజుల లోపల మధ్యలో మన ఇండియాలో ఒక ఘోరమైనటువంటి ప్రమాదం జరుగుతుంది. అది ఫ్లైట్ యాక్సిడెంట్ కావచ్చు, లేకపోతే ఘోరమైనటువంటి రైలు ప్రమాదం జరగచ్చు. దాంట్లో పేరు మోసినటువంటి 2 రాజకీయ నాయకులు కూడా అందులో ఉండొచ్చు. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆ పర్టికులర్ సమయంలో లగ్నాధిపతి అయినటువంటి మన ఇండియాది వృషభ లగ్నం, లగ్నాధిపతి అయినటువంటి ఈ శుక్రగ్రహం మిథున రాశిలో ఉండటమే దానికి మెయిన్ కారణం. అట్లాగే 2025 ఈ సెప్టెంబర్ 7వ తారీఖు నాడు ఈ ప్రబలమైనటువంటి చంద్రగ్రహణం కూడా ఉంది. ఆ గ్రహణ ప్రభావం వలన కూడా ఇండియాలో చాలా అరాచకాలు, చాలా దుస్సంఘటనలు జరగటానికి అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. నమస్కారం.